హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ముందుగా 99 మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వడ. చిల్లిగారే అంటారు కదా, మేము మాత్రం వడ అని పిలుస్తాం. మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈరోజు వడ నేనే స్వయంగా నా చేత్తో వేస్తున్నాను. ఇంతకుముందు వడ అంటే హోటల్ నుండి తెప్పించుకొని తినేవాళ్ళం. ఎందుకంటే హోటల్ స్టైల్లో మనం చెయ్యలేం, మనకి రాదు అనుకునేవాడిని నేను. కానీ ఒకసారి ట్రై చేద్దాం అని చేశాను. నిజంగా బాగా వచ్చాయి. యూట్యూబ్లో చూసి 2-3 రకాల వీడియోస్ చూసి నాకు నచ్చిన వీడియో ఫాలో అయి చేశాను. నిజంగా హోటల్లో లాగే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ముందుగా మినపప్పుని నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే మిక్సీలో వేసాం. తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అలాగే కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత పిండిని బయటకు తీసి చేతిని నీళ్ళల్లో అద్ది పిండిని తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేయటమే. లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది, దాంతో ఒక చిట్టిగార వేస్తాను. వడాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ రెడీగా ఉంది. నేను రాసిన హర్రర్ సిరీస్ డిసెంబర్ 31కి సంబంధించిన 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ కదా అది. మీరు హర్రర్ లవర్స్ అయితే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈలోపు మా పాప ఏడుస్తుందని చెప్పి మా వైఫ్ ఫోన్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. కానీ తీరా చూస్తే తను ఆడుకుంటుంది సౌండ్ చేస్తూ. ఇలా ఫస్ట్ చేతిని నీళ్ళల్లో అద్ది పిండి తీసుకుని రౌండ్ షేప్లో చేసి హోల్ పెట్టేసి ఇలా వేసి వడలు వేస్తున్నాను. అయితే హర్రర్ థ్రిల్లర్ ఫస్ట్ పార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అలాగే సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.